హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. కల్కిలో ప్రభాస్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోస్, దీపికా పదుకొనే వంటి క్రేజీ హీరోయిన్ ఉన్నా రిలీజ్ తర్వాత వీళ్ళందరికంటే సినిమాలో ఒక యాక్టర్ గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. లేటెస్ట్ గా వచ్చిన మిరాయిలో హీరో తేజ సజ్జా, విలన్ మనోజ్ కంటే మరో యాక్టర్ ఫేమస్ అయ్యారు. క్రేజీ హీరోస్ కంటే 2-3 నిమిషాలు కనిపించే వాళ్ళ గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇంతకీ వాళ్ళెవరో చూసిద్దామా? మిరాయ్ రిలీజ్ తర్వాత దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని 2 సర్ప్రైజ్లు ఇచ్చాడు. ప్రభాస్ కనిపించకపోయినా డార్లింగ్ వాయిస్ ఓవర్ తో సినిమా మొదలవుతుంది. కన్నప్పలో ఇంపార్టెంట్ రోల్ పోషించిన ప్రభాస్ మిరాయ్ కు వాయిస్ ఇచ్చాడు. క్లైమాక్స్ తర్వాత సీక్వెల్ కు లీడిస్తూ రానా కనిపిస్తాడు. అయితే వీళ్ళందరికంటే ఎక్కువగా రాముడిగా నటించిన యాక్టర్ ఎవరంటూ అతని డీటెయిల్స్ గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. ఫైనల్ గా అతనెవరో తెలిసింది. మిరాయిలో రాముడి ఎంట్రీ క్లైమాక్స్ కు హైప్ తీసుకొచ్చింది. బాలీవుడ్ నటుడు గౌరవ్ బొరా రాముడిగా నటించాడు. హిందీలో నాటకాలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు చేసిన గౌరవ్ చాలా యాడ్స్ లో కూడా నటించాడు. అవతార పురుషుడు శ్రీరాముడిగా కనిపించి మ్యాజిక్ చేశాడు. హైలైట్ గా నిలిచే సీన్స్, రోల్స్ కి పెద్ద హీరోస్, క్రేజ్ ఉన్న హీరోస్ ని తీసుకోవడానికి దర్శకులు వెనకడుగు వేస్తున్నారు. నోటెడ్ కాని ఫేస్లతో బరువైన రోల్స్ వేయిస్తున్నారు. ఒకవేళ అది కుదరకపోతే విఎఫ్ఎక్స్ ని నమ్మేసుకుంటున్నారు. ఎలాగో మీరే చూడండి. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి రావడంతో హనుమాన్ గా చిరంజీవి కనిపిస్తాడన్న వార్త పుట్టుకొచ్చింది. తీరా సినిమా చూస్తే హనుమాన్ సీన్స్ ను యానిమేషన్ ఫార్మాట్ లో తీశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అయితే సీక్వెల్ జై హనుమాన్ లో మాత్రం టైటిల్ రోల్ ను రిషబ్ శెట్టి పోషిస్తున్నాడు. కల్కి మూవీలో కురుక్షేత్ర సంగ్రామంలోని కొన్ని సీన్స్ ను చూపించాడు దర్శకుడు నాగశ్విన్. అర్జునుడిగా విజయ్ దేవరకొండ, కర్ణుడిగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ కనిపించాడు. అయితే కృష్ణుడి ఫేస్ కనిపించకుండా డైలాగ్స్ తో లాంగ్ లో క్యారెక్టర్ ని చూపించాడు. థియేటర్ ఆర్టిస్ట్ కృష్ణకుమార్ కృష్ణుడిగా నటించాడు. సూర్య ఆకాశమే నీ హద్దురాలో పైలట్ గా కనిపించాడు. ఇలాంటి ఇంపార్టెంట్ రోల్స్ కు స్టార్స్ ను, క్రేజ్ ఉన్న హీరోలను తీసుకుంటే హైప్ వస్తుంది, బిజినెస్ బాగుంటుంది. అయితే అంతకంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది. 1-2 నిమిషాలు కనిపించే రోల్ కోసం స్టార్స్ ను తీసుకుంటే సినిమాలో క్యారెక్టరే లేదంటూ ఫ్యాన్స్ మండిపడతారు. యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తారు. ఈ తలనొప్పులకు దూరంగా ఉంటూ ఎవ్వరికీ తెలియని థియేటర్ ఆర్టిస్టులను తీసుకుని వాళ్లకు క్రేజ్ తీసుకొస్తున్నారు మేకర్స్.